హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. జూన్ నెల పెన్షన్ల మీద అదిరిపోయే శుభవార్తలు అయితే వచ్చాయి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అలానే ముఖ్యంగా ఈ జూన్ నెలలోనే కొత్త పెన్షన్లు యాడ్ అయినాయి అన్నమాట. దాదాపు 89,788 కొత్త పెన్షన్లు అనేటివి యాడ్ చేశారు. ఆ పెన్షన్లు ఏంటనేది నేను మీకు చెప్తాను. అలానే ముఖ్యంగా చాలామంది కూడా 50 సంవత్సరాల పెన్షన్ గురించి అయితే అడుగుతున్నారు. అలానే మేము 3 నెలల పెన్షన్ అనేది తీసుకోవాలనుకుంటే ఎలా తీసుకోవాలని చెప్పని అడుగుతున్నారు. సో ఇలా కొన్ని డౌట్స్ అయితే నాకు వచ్చాయండి, అంటే కామెంట్ రూపంలో అయితే వచ్చాయన్నమాట. సో వాటిని పిక్ చేసుకొని నేను మీకు ఈ వీడియోలో చివరిలో అయితే చెప్తాను. ఆ డౌట్స్కి క్లారిఫికేషను, అంటే పెన్షన్లకు సంబంధించి కొత్తగా మళ్ళీ ఎప్పుడు అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అవుతాయి, అదేవిధంగా వాటికి సంబంధించిన వెరిఫికేషన్ ఏ విధంగా జరుగుతుంది, వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. తప్పకుండా వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. సో ముందుగా జూన్ నెల పెన్షన్లకు సంబంధించిన వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మన ఛానల్ని. సో లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే తెలుసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే, సో రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క జూన్ నెల పెన్షన్లను ఈ నెల 31వ తేదీన అయితే విడుదల చేయబోతుంది. ఓకేనా? సో ఈ నెల 31వ తేదీన ఎందుకు విడుదల చేస్తుందంటే, జూన్ 1వ తేదీన సెలవు దినం, అంటే ఆదివారం రావడం జరిగింది. సో ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నట్లు సో గవర్నమెంట్ అయితే తెలియజేసింది అనమాట. సో సెర్ఫ్ నుంచి కూడా సో ఇక్కడ సచివాలయ అధికారులకు మెసేజెస్ అనేవి వస్తున్నాయి. సో అమౌంట్ అనేది క్రెడిట్ అయినట్లు. సో ఇక్కడ సచివాలయం అధికారులు రేపటి రోజున వెళ్ళి అమౌంట్ అనేది విత్డ్రా అయితే చేసేసుకుంటారు. సో అదేవిధంగా మీకు 31వ తేదీన పెన్షన్ అనేది యాజ్ ఇట్ ఈస్గా సో మార్నింగ్ నుంచే పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వానికి సో ఈ జూన్ నెలలో మాత్రం అదనంగా 35 కోట్లు అనేటివి ఖర్చు అయితే అవుతున్నట్లు తెలుస్తుంది అనమాట. ఎందుకంటే కొత్తగా లబ్ధిదారులను యాడ్ చేసి ఉన్నారు. సో కొత్తగా ఎవరు యాడ్ అయ్యారు? దాదాపు రాష్ట్ర ప్రభుత్వము ఏప్రిల్ నెలలో అయితే 89,788 కొత్త పెన్షన్లను మంజూరు చేస్తూ వారికి సంబంధించిన డేటా అనేది విడుదల చేసింది. సో వారందరూ కూడా దరఖాస్తులు చేసుకొని ప్రాపర్ డాక్యుమెంట్స్ కనుక ఇచ్చినట్లయితే వారికి పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. జూన్ 2వ తేదీన ఈ మే నెల 31వ తేదీన వారికి పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. దానికి తోడు వారికి మంజూరు పత్రాలు కూడా అందిస్తున్నారు. సో అటువంటి వారు ఎవరు అంటే స్పౌస్ పెన్షన్లు. సో స్పౌస్ పెన్షన్లకు సంబంధించిన లబ్ధిదారుల యొక్క వివరాలు అనేటివి గవర్నమెంట్ అయితే రిలీజ్ చేసింది అనమాట ఏప్రిల్ నెలలో. సో ఆ లిస్టులో పేర్లు ఉన్నటువంటి వాళ్ళు ప్రాపర్గా డాక్యుమెంట్స్ అన్నీ కనుక ఇచ్చినట్లయితే వారికి ఈ నెలలో పెన్షన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో అయితే స్పౌస్ పెన్షన్లు అనేటివి ఏంటయ్యా అని మీరు అడిగినట్లయితే, ఈ స్పౌస్ పెన్షన్స్ అనేటివి ఆల్రెడీ భర్త పెన్షన్ అనేది పొందుతూ ఉన్నటువంటి భర్త, అంటే ఇక్కడ ఏ పెన్షన్ అయినా కానీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద పొందుతూ ఉండినట్లయితే అతను చనిపోతే ఆ స్థానంలో భార్యకు అవకాశం ఇస్తూ పెన్షన్ రాస్తే సో దాన్ని స్పౌస్ పెన్షన్ అనేది అంటారనమాట. సో గత 2023 డిసెంబర్ 1 నుంచి అక్టోబర్ 2024 31వ తేదీ వరకు ఎవరైతే చనిపోయినటువంటి లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది రిలీజ్ చేసింది గవర్నమెంట్, వారి యొక్క భార్యలు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా అయితే కోరడం జరిగింది. సో చాలామంది దాదాపు 67,000 మందికి పైగా లబ్ధిదారులు దరఖాస్తులు అయితే చేశారనమాట గ్రామ వార్డు సచివాలయం ద్వారా. సో వారందరికీ కూడా పెన్షన్ అనేది సో ఈ నెల 31వ తేదీన జూన్ నెల 2వ తేదీన అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయబోతున్నారు. సో ఇక్కడ వరకు క్లియర్, జూన్ నెల పెన్షన్లను ఎలా అయితే ఇస్తారనేది. అయితే ఇక్కడ మంజూరు పత్రాలు అనేటివి కొత్తగా అయితే ఇవ్వబోతున్నారు. ఎవరైతే కొత్తగా పెన్షన్ అనేది తీసుకుంటున్నారో వారికి ఒక చిన్న పేపర్ అనేది ఇస్తారనమాట. అందులో సో మీ వివరాలన్నీ కూడా ఉంటాయి. మీ సచివాలయం, అదేవిధంగా మీ యొక్క పెన్షన్ ఐడి అనేది ఉంటుంది అక్కడ. సో ఒక చిన్న పేపర్ నోట్ అనేది ఇచ్చి మీకు పెన్షన్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అయితే ఫ్రెండ్స్ ఇక్కడ వరకు క్లియర్, జూన్ నెల పెన్షన్లు అనేవి ఎలా ఇస్తారు, సో ఏ తేదీల్లో ఇస్తారు, ఇదంతా కూడా మీరు ఇప్పటి వరకు తెలుసుకున్నారు. కొత్త పెన్షన్ల గురించి మాట్లాడుదాం. సో చాలామంది కూడా 50 సంవత్సరాల పెన్షన్ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ కామెంట్స్ కూడా వస్తున్నాయండి. సో 50 సంవత్సరాల పెన్షన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని అడుగుతున్నారనమాట. 50 సంవత్సరాల పెన్షన్ అనేది మనకు ఈ ఆగస్ట్ నెలలో వచ్చేందుకు ఒక 75% అవకాశం అయితే ఉంది. ఇది కూడా నేను ఖచ్చితంగా చెప్పలేను ఆగస్టులో రావచ్చు అనేది. ఒకవేళ వస్తే ఎలా వస్తుందంటే, గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి అప్లికేషన్స్ అనేవి ఉంటాయి కదా, ఆ డేటాబేస్ కనుక ఉండినట్లయితే గవర్నమెంట్ దగ్గర వారి యొక్క లిస్ట్ అనేది రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్. అంటే గతంలో ఎవరైతే అప్లై చేసుకొని ఉన్నారో వారి యొక్క లిస్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. లేదు ఈ అవకాశం డేటాబేస్ ఇదంతా కూడా లేదు, అంతా పోయింది అనుకుంటే ఖచ్చితంగా కొత్తగా అప్లికేషన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అది ఎప్పుడు? జూలై నెలలో తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. జూన్లో లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది రిలీజ్ చేస్తే జూలైలో అప్లికేషన్స్ తీసుకొని ఆగస్టులో కొత్త పెన్షన్లను
శాంక్షన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది కేవలం ఒక 70 to 80% అవకాశం అయితే ఉందన్నమాట. ఒకవేళ లేదు కొత్త సంవత్సరంలో కొత్త పెన్షన్లను ఇవ్వాలని అనుకుంటే ఇంకా మనకు డిసెంబర్లో అప్లికేషన్స్ అనేవి తీసుకొని జనవరిలో అయితే కొత్త పెన్షన్లను కొత్త సంవత్సరం కానుకగా కూడా ఇవ్వవచ్చు. అప్పటి వరకు మనము ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లకు సంబంధించి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక దివ్యాంగుల పెన్షన్స్, వికలాంగుల పెన్షన్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పని అడుగుతున్నారనమాట. డిఎంహెచ్ఓ పెన్షన్స్ ఎప్పుడు వస్తాయన్న అని చెప్పని చాలామంది కూడా అడుగుతున్నారు. సో గవర్నమెంట్ అయితే కొత్త పెన్షన్ల మీద ఎలాంటి చర్చలు అయితే జరపడం లేదండి. సో మీరు వాస్తవంగా నేను చెప్తున్నది నిజమేనమాట. కేవలం ఈ స్పౌస్ పెన్షన్లు కూడా ఎందుకు తీసుకువచ్చారనే దానికి కూడా సమాధానం లేదు. బహుశా ఈ కొత్త పెన్షన్లు అని ఎప్పుడెప్పుడైనా అడుగుతున్నారనే ఉద్దేశంతో ఈ స్పౌస్ పెన్షన్లు తీసుకువచ్చారా, లేకపోతే సో వితంతువుల పెన్షన్లు ఈ స్పౌస్ పెన్షన్లు ఒకటి కాదు అని చెప్పేందుకు ఈ పెన్షన్లు తీసుకొచ్చారనేది గవర్నమెంట్కే తెలియాలన్నమాట. ఇక్కడ మనం కేవలం మన ఛానల్ ద్వారా పెన్షన్లకు సంబంధించిన వివరాలు మాత్రమే అందించగలము. అంటే గవర్నమెంట్ ఏ విధంగా చేస్తుంది అనే వివరాలు మాత్రమే తెలియజేయగలం. గవర్నమెంట్ నుంచి అప్డేట్ వస్తేనే వీడియో అనేది చేయగలము. సో సొంతంగా పెన్షన్ అనేది వచ్చేసింది అప్లై చేసుకోండి ఇలా చెప్పేదానికి కుదరదు. ఎందుకంటే ప్రూఫ్స్ అనేవి అడుగుతారనమాట సబ్స్క్రైబర్స్ చూసే వాళ్ళు కూడా. సో ఇక్కడ మనకు 50 సంవత్సరాల పెన్షన్ సంబంధించి, వికలాంగుల పెన్షన్ సంబంధించి, కొత్త పెన్షన్లకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ కూడా లేవు. ఓకేనా? సో ఇక్కడ వరకు క్లియర్. కొత్త పెన్షన్లు అనేటివి ఇప్పుడు ఎలా రావు అనేదానికి. నెక్స్ట్ వచ్చేసి 3 నెలల పెన్షన్ ఒకేసారి తీసుకోవాలి, సో ఎలాగా అని చెప్పని కొంతమంది పర్టికులర్గా నిన్న ఒక సబ్స్క్రైబరు లేకపోతే ఒక వ్యూవరో మనకి కామెంట్ అనేది పెట్టారనమాట. నేను 2-3 వీడియోలు చేస్తే 2-3 వీడియోల్లో వాళ్ళు అదే కామెంట్ అనేది రిపీట్ చేస్తున్నారు. సో అయితే నేను మీకు అక్కడే రిప్లై అయితే ఇచ్చానండి. మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తున్నట్లయితే వినండి, నేను మీకు చెప్తాను. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరు ఈ జూన్ నెలలో పెన్షన్ అనేది తీసుకోలేదు. సో జూన్ నెలలో పెన్షన్ అనేది తీసుకోలేదు, జూలైలో కూడా తీసుకోలేదు, ఆగస్టులో పెన్షన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అప్పుడు ఆగస్టుకి 3 నెలలు అంటే స్టార్ట్ అయిపోతాయి అనమాట. 3వ నెల స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మీరు పెన్షన్ అనేది వచ్చి తీసుకోవాలి. లేదంటే మీకు ఒక వార్నింగ్ మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా మెసేజ్లు కూడా పంపిస్తున్నారనమాట. సో పెన్షన్ అమౌంట్ కనుక మీరు ఒక్క నెల మిస్ అయినా కానీ మీ మొబైల్కి ఒక మెసేజ్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ మెసేజ్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాం దాని గురించి. మెసేజ్ అనేది ఎలా వస్తుంది, ఆ మొబైల్ నెంబర్ ఎలా అప్డేట్ చేసుకోవాలి, ఈ వివరాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఓకేనా? ఈ విధంగా అయితే మీరు 3 నెలల పెన్షన్ ఒకసారి తీసుకోవాలనుకుంటే జూన్ తీసుకోవాకండి, జూలై తీసుకోవాకండి, ఆగస్ట్ నెలలో ఖచ్చితంగా వచ్చి పెన్షన్ అనేది తీసుకోండి. ఓకేనా? సో మీ యొక్క వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా మీ యొక్క క్లస్టర్ అధికారి ఉంటారు కదా, వారినైనా అడగండి, వాళ్ళు ఇదే సమాధానం చెప్తారు. ఓకేనా? సో ఇదన్నమాట ఫైనల్గా పెన్షన్లకు సంబంధించిన పూర్తి వివరాలు. మీకు ఈ సమాచారం కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేందుకు ట్రై చేయండి. ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు పెన్షన్ మీద మెసేజ్ అనేది ఫస్ట్ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. నేను ఈ వీడియో అనేది ఇప్పుడు చేస్తున్నాను, దీనికంటే ముందుగానే మార్నింగే మెసేజ్ అనేది పెట్టాను టెలిగ్రామ్లో. మీరు ఒకసారి చూడవచ్చు, డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను, చూడండి.